ఈరోజు మనం హిందూ పురాణాల్లోని అత్యంత ప్రత్యేకమైన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. వారే సప్త చిరంజీవులు. మృత్యువును జయించిన ఈ 7 మహాత్ములు ఎవరు? వారిలో కొందరికి అమరత్వం వరం అయితే మరికొందరికి శాపంగా ఎలా మారింది అనే విషయాలను మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. సప్త చిరంజీవులు అంటే 7 చిరంజీవులు. వీరు వేర్వేరు కాలాల్లో జన్మించినప్పటికీ ప్రత్యేకమైన కారణాల వల్ల మరణం లేని స్థితిని పొందారు. అయితే ఈ అమరత్వం అందరికీ ఆనందాన్ని కలిగించలేదు. అది వరం కాగా మరికొందరికి వారి కర్మ ఫలితంగా శాపంగా మారింది. అయితే ఇది కొందరికి వరంగా మరియు కొందరికి శాపంగా ఎలా మారింది? అసలు సప్త చిరంజీవులు అంటే ఎవరు? వాళ్ళు చిరంజీవులుగా ఎలా మారారు అనే విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అశ్వత్థామ. ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థాముడు శివుని అంశగా జన్మించాడు. అతని నుదిటిపై ఒక ప్రత్యేకమైన మణి ఉండేదని, ఇది అతనికి శక్తిని ప్రసాదించేదని కొన్ని కథల ద్వారా తెలుస్తుంది. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా పాండవుల శిబిరంలోకి చొరబడి నిద్రిస్తున్న ఉప పాండవులను చంపడం మరియు ఉత్తర గర్భంలోని శిశువును బ్రహ్మాస్త్రంతో నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఇలాంటి దుశ్చర్యల వల్ల అతనికి శాశ్వతమైన బాధ మరియు ఒంటరితనం శాపంగా లభించాయి. అతని శరీరంపై ఎప్పటికీ నయం కాని ఒక పుండు ఉంటుందని, అతను భూమిపై తిరుగుతూ తన పాపాలకు పశ్చాత్తాపడుతూ ఉంటాడని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో కనిపించే వింత శబ్దాలు అశ్వత్థాముడి ఆర్తనాదాలుగా ప్రజలు విశ్వసిస్తారు. బలిచక్రవర్తి. బలిచక్రవర్తి గొప్ప దాతగా మాత్రమే కాకుండా ఒక మంచి పరిపాలకుడుగా ఉండేవాడు. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని చెబుతారు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పరీక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. అప్పుడు వామనుడు 3 అడుగుల భూమిని అడిగినప్పుడు తన గురువు శుక్రాచార్యుల వారి హెచ్చరికను కూడా లక్ష్య పెట్టకుండా దానం చేయడానికి సిద్ధమవడం అతని నిస్వార్థపు గుణానికి నిదర్శనం. విష్ణువు అతనికి పాతాళ లోకంలో శాశ్వతమైన స్థానాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం ఓణం పండుగ సమయంలో తన రాజ్యాన్ని సందర్శించడానికి అనుమతించాడని పురాణాలు చెబుతున్నాయి. కేరళ ప్రజలు బలిచక్రవర్తిని తమ రాజుగా భావిస్తారు మరియు ఆనందంగా ఓణం పండుగను జరుపుకుంటారు. హనుమంతుడు. హనుమంతుడు కేవలం రాముడికి మాత్రమే అత్యంత ప్రియమైన భక్తుడు మాత్రమే కాదు, ఆయన అపారమైన శక్తి మరియు బుద్ధి కలిగిన వాడు. సీతాదేవిని వెతకడంలో, లంకను దహనం చేయడంలో, లక్ష్మణుని ప్రాణాలు కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం మరియు భక్తి అనన్యమైనవి. రాముడు తన పని ముగిసిన తర్వాత వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో హనుమంతుడు భూమిపైనే ఉండి రామకథలను గానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడని, స్వయంగా రాముడే వరమిచ్చాడని భక్తులు నమ్ముతారు. ఆయన ఇప్పటికీ భక్తుల ప్రార్థనను తక్షణమే స్పందిస్తాడని చాలా మంది విశ్వసిస్తారు. విభీషణుడు. రావణుడి తమ్ముడైన విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినప్పటికీ ధర్మం వైపు నిలబడ్డాడు. రావణుడి దుర్మార్గపు చర్యలను ఎదిరించి రాముడికి సహాయం చేయడం అతని నీతిని తెలియజేస్తుంది. రాముడు లంకను గెలిచిన తర్వాత విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు మరియు అతనికి చిరంజీవ తత్వాన్ని ప్రసాదించాడు. విభీషణుడు ధర్మ పరిపాలకుడిగా ఇప్పటికీ ప్రజలచే గౌరవించబడతాడని రామాయణం ద్వారా తెలుస్తుంది. కృపాచార్యుడు. కృపాచార్యుడు శరద్వంతుడి కుమారుడు మరియు ఒక గొప్ప విల్లుకారుడు. ఆయన హస్తినాపుర రాజకుమారులకు విలువిద్యతో పాటు అనేక విద్యలు నేర్పించాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడినప్పటికీ ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భావిస్తారు. యుద్ధం తర్వాత కూడా ఆయన సజీవంగా ఉన్నాడు మరియు పాండవుల కుమారుడైన పరీక్షిత్తు మహారాజు కూడా విద్యాబుద్ధులు నేర్పించాడని చెబుతారు. ఆయన జ్ఞానం మరియు నీతి ఎల్లప్పుడూ గౌరవించబడతాయి. పరశురాముడు. విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు క్షత్రియుల యొక్క దుర్మార్గపు పాలను అంతం చేయడానికి జన్మించాడని నమ్ముతారు. ఆయన తన శక్తివంతమైన గండ్రగొడ్డలితో అనేక మంది దుష్ట క్షత్రియులను సంహరించాడు. ఈ భూమిపైన 21 సార్లు క్షత్రియులు లేకుండా చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. రాముడితో ఆయనకు జరిగిన యుద్ధం కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆయన మహేంద్రగిరి పర్వతాలలో తపస్సు చేసుకుంటాడని మరియు కలియుగం చివరిలో కల్కి అవతారానికి సహాయం చేస్తాడని నమ్ముతారు.
వేదవ్యాసుడు మహాభారత కావ్యంతో పాటు అష్టాదశ మహాపురాణాలను మరియు వేదాలను 4 భాగాలుగా విభజించిన గొప్ప ఋషి. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. తన అపారమైన జ్ఞానం మరియు సాహిత్య సేవ ద్వారా ఆయన చిరంజీవతత్వాన్ని పొందాడు. ఆయన ఇప్పటికీ తన శిష్యులతో జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటాడని విశ్వసిస్తారు. మహాభారత యుద్ధం మరియు దాని తర్వాతి పరిణామాలను ఆయన తన దివ్య దృష్టితో చూడగలిగారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క వీడియో. ఈ వీడియో చూసి మీరు ఎంతో కొంత కొత్త విషయాలను నేర్చుకున్నారని భావిస్తున్నాను. సో మీరు కొత్త విషయాలు నేర్చుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.